అందరికీ షలోమ్. ఈ దినము యోబు గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకోండి. మహాగణుడ మహోన్నతుల సర్వాధికారి సర్వ సృష్టికర్త నిన్న నేడు నిరంతర కృతికల తండ్రి మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమైన ధ్యానించగలిగే శక్తిని బలమును మాకు అనుగ్రహించి మా మనోన్నతములు వెలిగించుతున్నందుకే మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మా మనము మా రక్షకుడు విమోచకుడు యేసు మెస్సీయ నామమున కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బబులోను దేశమందున ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, నాలుగో వాడై తిరగలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా, నాలుగో వాడై తిరగలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా, భయము చెందకు భక్తుడా ఈ మాయాలోకం ఛాయలు చూచినప్పుడు. యోబు గ్రంథము 22వ అధ్యాయంలో తేమానీయుడైన ఎలిఫజు యోబుతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. నరులు ఎలోహింకి ప్రయోజనకర్మ, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకరులై ఉన్నారు. నీవు నీతిమంతుడివై ఉండుట సర్వశక్తునికి ఏమైనా సంతోషమా? నీవు యథార్థవంతుడిని ప్రకటించుట ఆయనకు లాభకరమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమీయూ ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటువి, వస్త్రహీనుల బట్టలు తీసుకుంటువి, దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళేవైతివి, ఆకలి గునిన వానికి అన్నము పెట్టకపోతివి, బాహుబలము గల మనుషునికే భూమి ప్రాప్తించును, గనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును, విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి, తండ్రి లేని వారిని వారి చేతులను విరగొట్టించితివి, కావుననే బోనులు నిన్ను చుట్టుకొని ఉన్నవి, ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది, నిన్ను చిక్కించుకున్న అంధకారము నీవు చూచటలేదా? నిన్ను ముంచబో ప్రళయములను నీవు చూచటలేదా? ఎలోహిం ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగా ఉన్నవి. ఎలోహింకి ఏమి తెలియను? గాఢాంధకారముల నుండి ఆయన న్యాయము కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగనున్నవి, ఆయన చూడలేడు. ఆకాశములు ఆయన తిరుగుచున్నాడని నీవు అనుకొనుచున్నావు. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా? వారు అకాలముగా ఒక నిమిషములోనే నిర్మూలమైరి, వారి పునాదులు జల ప్రవాహము వలె కొట్టుకొని పోయాను. ఇక్కడ ఎలిఫజు భక్తిహీనుల గురించి ఆలోచించినట్లుగా నువ్వు కూడా ఆలోచన చేస్తావా? వారి పునాదులు పెకిలించబడతాయి అని యోబును మరి ఉద్దేశిస్తూ మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్.